10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నాం కదా, 15 మంది ఎమ్మెల్యేలు. నేనేమంటున్నా 15 మంది నేను చెప్పేది 15 మంది ఎమ్మెల్యేలు రేపు ఇంకా 2-3 రోజుల్లో 15 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారు. స్వయంగా కేసీఆర్ కడుపులో పుట్టినటువంటి బిడ్డనే చెప్పింది, మంది ఎవరు చెప్పలే. అర్థమైందా? ఈ రోజు సొంతంగా కవిత గారే చెప్పిర్రు మీ అహంకారానికి ఇంకా 15 మంది కూడా బయటికి పోతారు అని చెప్పింది. అది నీ ఏమంటున్నా వాళ్ళకి అనుకూలంగా కవిత మాట్లాడింది అనుకో, ఆమెనే మాట్లాడింది అని అంటారు, అని మాట్లాడతారు. లిక్కర్ రాణి అని చెప్పి ఎంత మీరు కాదండి. 10 మంది ఎమ్మెల్యే అంటే ఏం చేద్దాం చెప్పండి. ఆమెని కడిగిన ఉపయోగం లాగా బయటకు వస్తుంది అన్నారా? ఆమె వచ్చినాక ఇప్పుడు ఆమె రాళ్ళేస్తున్నారు. ఏమంటారు? ఆమెనే దొంగ, ఆమె లిక్కర్ అమ్ముకుంది అని. పోయి టీఆర్ జైల్లో కుదబెట్టినటువంటి ఈ చర్చలలో మేము ఎక్కడ మాట్లాడలేదు. మీకు లెక్కపత్రం లేని మాటలు మీ తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు తీసుకపోయి టీఆర్ జైల్లో అంటగట్టినటువంటి కుటుంబం మీది. ఈరోజు ఇంతవరకు ఒక మహిళ పోయిందా టీఆర్ జైలుకి? మన తెలంగాణకి వెళ్ళి గోల్డెన్ వర్డ్స్ రాసుకోండి అయ్యా. మీరు కల్వకుంట్ల కవిత డాక్టర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ లిక్కర్ కేసుల టీఆర్ జైల్లో అని చెప్పి ఇజ్జత్ అవన్నీ ఒడిసిపోయిన కథలో అవి జరుగుతూనే ఉన్నాయి. ఆ కేసు అంటే ఒక నిమిషం ఇప్పుడు గౌతమ్ గారు అడిగినట్టుగా అస్తిత్వం గురించి రాజ్యాంగం గురించి రాజ్యాంగం పక్కన పెట్టండి, రాజ్యాంగం అందరూ తెలుసు. కానీ నేనేంటంటే 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. ఇంకా 15 మంది వస్తారని నేను చెప్తున్నా. అది ఎట్లా? అది వస్తారు. మీ 10 మందినే రవి గారు మీ క్వశ్చన్ అర్థం కావట్లేదు. ఇప్పుడున్న 10 మంది పరిస్థితి ఏంటి? ఇంకో 15 మంది చేంజ్ చేసుకుంటారు. నిర్ణయాన్ని మనం ఎప్పుడు తీసుకుంటారండి? అదే కదా మరి ఇప్పుడు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దాని మీద చర్చ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్ మిత్రులు మనం డిసైడ్ చేసేది ఏం లేదు. ఒకటి కోర్టు పరిధిలో ఉన్న స్పీకర్ పరిధిలో ఉన్న అది చట్టపరంగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు. చట్టపరంగా నిర్ణయం తీసుకుంటే ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారు అభ్యర్థులు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ లోను ఏం తేల్చట్లేదు మీరు. అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏమేమి తేల్చట్లేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ విషయంలో ఏం తేల్చట్లేదు. ఎంపీటీసీ విషయంలో కూడా ఏం తేల్చట్లేదు. ఈ అంశం ఎప్పుడు తెలుస్తారు? గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేసినాము. 2024 సెన్సస్ ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్ కేటాయిస్తున్నాము. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ప్రభుత్వము పక్షపాతంగా ప్రజాపాలన పార్టీ పరంగా ఇస్తారు అంతే కదా, చట్టబద్ధత కల్పించరు. బీజేపీతో ఫైట్ చేయరు. ఈ రోజు ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా వార్డు మెంబర్లకు 2024 సెన్సస్ ప్రకారంగా అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులు పాత పద్ధతిలో ఇవ్వాలి అనేది ఉంది. అంతిమంగా మాట్లాడలకు రావాల్సిందే. సరే మీ లెక్క ప్రకారం మీకున్న రాజకీయ అనుభవం ప్రకారం ఇప్పుడు ఏంటి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది? దేనికన్నా రెడీగా ఉన్నారా మీరు? మేము రెడీగా ఉన్నాం. సవాల్ చేస్తున్నారు, మీరు రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నాం. వాళ్ళు దేఖలేంగే అనాలి. మేము కూడా మేము ప్రజలు తీర్పిస్తూనే ఉంటాం. చూసారుగా జూబ్లీహిల్స్. శ్రీనివాస్ గారు ఫైనల్ చెప్పండి. గౌతమ్ గారు ఏమన్నారు? అస్తిత్వం గురించి మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వం దానికోసం వాళ్ళు చైర్మన్ తీసుకున్నామని అన్నారు. మీరు కోదండరామ్ గారిని ఎందుకు విస్మరించారు? కోదండరామ్ గారిని ఎన్నికల ముందు నుంచి ఉంది. శ్రీకాంతాచారి ఆయన చనిపోతే వాళ్ళ అమ్మను మీరు ఎలక్షన్ నిలబెట్టారు. ఎంతో మందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు.